ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలు చేస్తారు. చేసే ప్రార్థనలు ఎట్లుంటాయంటే, మా అమ్మని కాపాడు, మా నాయన్ని కాపాడు, మా తాతని కాపాడు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నాకు జీతం రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఇట్లాంటివి చెప్తా ఉంటాం. రోజు అవే చెప్తా ఉంటాం. రోజు అవే మాట్లాడుతూ ఉంటే దేవునికి కూడా అంత ఇష్టం ఉండదు. దేవుని వాక్యంలో ఏముందంటే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఒకసారి చెప్పు దేవునికి, చెప్పేసి నమ్ము అన్నాడు. అదే చెప్తా ఉంటే దేవుడేమో చేస్తాడు, నువ్వు నమ్మలేదు అని దాని అర్థం. కిరాణా కొట్టుకెళ్ళి, అంటే పచారీ కొట్టుకెళ్ళి, 1 కేజీ పప్పు ఇవ్వండి అంటాం. శెట్టి గారు కేజీ పప్పి, శెట్టి గారు కేజీ పప్పి, శెట్టి గారు కేజీ పప్పు, రెత్తు పొరబయట అంటాడు. ఎవడు రావాడు అట్లా కొట్టుకుంటాడు అనని. నువ్వు చెప్పింది ఆయనకు అర్థమవుతుంది, ఇవ్వటానికి కొంత టైం పడుతుంది. మనం రోజు అదే చెప్తా ఉన్నాం. మన ఆత్మీయ ఎదుగుదల లేదు కాబట్టి రిపీటెడ్గా చెప్పిందే చెప్పుకుంటా, చేసిందే చేసుకుంటా ఉంటాం. ఒకటి, మనము దేవుని అడిగింది మనకి ఇస్తాడనే నమ్మకం లేదు. రెండవది, నీవు ఆత్మీయతలో ఎదగలేదు, రెండవ సమాచారం. మూడవ సమాచారం ఏమంటే, దేవుడు నీ ప్రార్థన విని ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన కోరుకున్నట్టుగా నువ్వు లేవు. ఆయన మనలో ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధతని కోరుకుంటాడు. ఆయన కోరుకునేది పరిశుద్ధత.